హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా ఎవరైతే 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ మన టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడకపోతే కనుక చూసే ప్రయత్నం అయితే చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే మీకోసం పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకి 8వ తరగతిలోని 13వ పాఠమైనటువంటి సాంఘిక శాస్త్రం ఇది. అందులో మనకి భారత రాజ్యాంగం అనే పాఠం ఇక్కడ మనం చూస్తున్నాం. 8వ తరగతి 13వ పాఠం భారత రాజ్యాంగం. సో ఇక్కడ మన దేశంలోని వివిధ ప్రాంతాల శతాబ్దాల పాటు రాజులు రాణుల పాలనలో ఉన్నాయి. మన దేశంలోని వివిధ ప్రాంతాలు శతాబ్దాల పాటు రాజులు రాణుల పాలనలో ఉన్నాయి. అయితే మన నాయకులు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు దేశ భవిష్యత్తు ప్రభుత్వం రాచరిక పాలనలో కాకుండా ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకున్నారు. సో ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలని కోరుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనం వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది మనం నమ్మిన మౌలిక సూత్రాలను, దేశాన్ని పరిపాలించే విధానాలను ఒక చోట పొందుపరచాలనుకున్నారు. వీటిని భారత రాజ్యాంగం అనే పుస్తకంలో పొందుపరిచారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి, చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ళ హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది. సో ఇక్కడ రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పాలించాలి, అసలు చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ళ హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది. ఏంటిది? రాజ్యాంగం. సో ఇక్కడ మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. అవి మీకు రివిజన్గా అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. అన్నిటికీ మించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశం కృషి చేయాలి. సో ఇక్కడ భారత రాజ్యాంగ రూపకల్పన చాలా క్లిష్ట పరిస్థితులలో భారత రాజ్యాంగానికి రూపకల్పన జరిగింది. మనల్ని 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. వాళ్ళకి అనుగుణంగా ఉండే సంస్థలను వాళ్ళు రూపొందించుకున్నారు. మత కల్లోలాల వల్ల దేశ విభజన జరిగింది. దేశంలో అధిక భాగం హైదరాబాదులో నిజాం మాదిరి రాచరిక పాలనలో ఉండేది. సామాజిక సాంస్కృతిక వైవిధ్యతలే కాకుండా ధనిక పేద మధ్య అగ్ర నిమ్న కులాల మధ్య స్త్రీ పురుషుల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. దేశం మరిన్ని ముక్కలు కాకుండా ఒకటిగా ఉండాలని నాయకులు కృషి చేశారు. దేశాన్ని నడపడంలో తమకు చాలా పాత్ర ఉందని అన్ని వర్గాల ప్రజలు భావించారు. మన జాతీయోద్యమం కేవలం విదేశీ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం కాదు. సో అసమానతలను, దోపిడీని, వివక్షతను సైతం మన సమాజం నుంచి నిర్మూలించాలని భావించింది. దేశంలో ఆనాడు అక్షరాస్యత స్థాయి విద్య చాలా తక్కువగా ఉన్నాయి. సో తీవ్ర పేదరికం ఉంది. కరువు కాటకాలలో లక్షలాది ప్రజలు చనిపోయారు. ఇక్కడ మనం చూసినట్లయితే
చనిపోయారు. సో మౌలిక అవసరాలైన ఆహార ధాన్యాల కోసం కూడా ఇతర దేశాలపై మన దేశం ఆధారపడి ఉంది. కాబట్టి భవిష్యత్తు సమాజానికి ఒక లక్ష్యాన్ని ఇచ్చి దానిని చేరుకోవటానికి ఒక చట్టం కూడా అవసరం అయింది. సో స్వాతంత్రం తర్వాత మెరుగైన సమాజాన్ని రూపొందించే విధానంపై జాతీయోద్యమ నాయకుల్లో తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉండేవి. అయినప్పటికీ స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామిక సూత్రాల ప్రకారం నడవాలని చాలామంది అంగీకరించారు. అందులో ఒకటి చూసినట్లయితే మనం చట్టం ముందు ప్రజలందరూ సమానులుగా ఉంటారు. అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా వయోజనులు అందరికీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ద్వారా సాధారణ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం ఒక బాక్స్ ఐటమ్ కనుక మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బాక్స్ ఐటమ్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో రాజ్యాంగ తొలి ప్రతులు. స్వతంత్రం రాకముందే 1928లో మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కి చెందిన మరో 8 మంది కలిసి భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు. 1931లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. ఈ 2 పత్రాలు కూడా సర్వజనీన వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కు అన్న వాటికి కట్టుబడి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిక్చర్ని చూడవచ్చు. భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 26 తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎన్సిసి విద్యార్థుల కవాతును పక్క చిత్రంలో చూడవచ్చని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పిక్చర్ని ఒకసారి చూడండి. ఒకరికొకరు అభివాదం చేసుకుంటున్న రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా భారతదేశంలో వివిధ రకాల ప్రజలు మెరుగైన సమాజాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ ప్రజలందరి కలలు నిజం చేసే భారత దేశాన్ని నిర్మించటం తమ పవిత్ర కర్తవ్యంగా భావించారు. సో మహాత్మా గాంధీ ఇతర జాతీయ నాయకుల ఆలోచనలతో వాళ్ళు ప్రభావితమయ్యారు. సో ఇక్కడ రెండవది చూసినట్లయితే ఫ్రెంచి విప్లవం ఆదర్శాలతో బ్రిటన్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో అమెరికాలో హక్కుల చట్టంతో మన నాయకులలో అనేక మంది ప్రేరణ పొందడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లు ముందుగా భారతదేశంలో వివిధ రకాల ప్రజలు మెరుగైన సమాజాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ ప్రజలందరి కలలు నిజం చేసే భారతదేశాన్ని నిర్మించడం తమ పవిత్ర కర్తవ్యంగా భావించారు. ఇక్కడ మహాత్మా గాంధీ ఇతర జాతీయ నాయకుల ఆలోచనలలో ఇక్కడ వాళ్ళు ప్రభావితమయ్యారని ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే సెకండ్ది మనం ఇక్కడ ఫ్రెంచి విప్లవ ఆదర్శాలు అదేవిధంగా ఇక్కడ బ్రిటన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అదేవిధంగా అమెరికా హక్కుల చట్టం గురించి ఇక్కడ స్ఫూర్తి పొందడం అయితే జరిగిందనమాట. సో ఇంపార్టెంట్ ఏదున్నా కూడా మనం నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి, ఎందుకంటే అవి మనల్ని కన్ఫ్యూజ్ చేసే బిట్స్గా అవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ
రష్యా, చైనాలలో సోషలిస్ట్ విప్లవం భారతదేశాన్ని సామాజిక ఆర్థిక అసమానతలతో రూపుదిద్దేలా స్ఫూర్తినిచ్చింది. మన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఈ అంశాలన్నీ ప్రభావితం చేయడం జరిగిందనమాట. సో అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశంలో ప్రజాస్వామిక పాలనకు కొన్ని సంస్థలు ప్రవేశపెట్టారు. సో అయితే ఎన్నికలలో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ఓటు చేయగలిగేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు చాలా బలహీన శాసనసభలను ప్రవేశపెట్టారు. రాష్ట్రాల శాసనసభలకు, మంత్రివర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా 1937లో ఎన్నికలు జరిగాయి. ఇవి పూర్తిగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు కావు. అయితే ఈ శాసనసభలలో పొందిన అనుభవం దేశం తన సొంత శాసనసభలను నెలకొల్పడంలో సహాయపడింది. ఈ కారణం వల్లనే వలస చట్టాల నుంచి అనేక విధానాలను, సంస్థాగత వివరాలను భారత రాజ్యాంగం తనకు అనువుగా మార్చుకుంది. సో ఇక్కడ రాజ్యాంగ సభ, సో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రాసింది. సో రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. 1946లో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగింది. 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను కూడా భారతదేశ, పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా విభజించారు. 1947 ఆగస్టులో 2 రాజ్యాంగాలు ఇక్కడ విభజించడం జరిగింది. ఒకటేమో భారతదేశం, ఒకటి పాకిస్తాన్గా ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఫోటోలు చూడండి ఒకసారి. సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, ఎన్జి రంగా, టి ప్రకాశం. సో ఇక్కడ భారత రాజ్యాంగ సభలో 299 సభ్యులు ఉన్నారు. ఈ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1949 సంవత్సరం నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే ఇది 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. సో ఎన్ని నెలలు? నవంబర్ అంటే డిసెంబర్, తర్వాత మనకి 50 జనవరి 26 నుంచి, అంటే 2 months తేడాలో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆమోదించడం అయితే మనం 1949 నవంబర్ 26, అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినంగా జరుపుకుంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్యాంగ సభ సభ్యులను ప్రధానంగా బ్రిటిష్ పాలనలో ఏర్పడిన రాష్ట్ర శాసనసభ నుంచి ఎన్నుకున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలను పాలిస్తున్న రాజులు కొంతమంది సభ్యులను నామినేట్ చేశారు. రాజ్యాంగ సభ సభ్యులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. దీంట్లో భారత జాతీయ కాంగ్రెస్కి చెందిన సభ్యులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అధిక సంఖ్యాకులు ఒకే పార్టీకి చెందిన వాళ్ళైనప్పటికీ పలు అంశాలపై వాళ్ళ దృక్పథాలలో ఎంతో తేడా ఉంది. మహిళలు చాలా తక్కువగా, కేవలం 15 మందే ఉన్నారు. వాళ్ళలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒకరు అని మనం ఇక్కడ చదవడం జరుగుతుందన్నమాట. సో మహిళలు ఎంతమంది? ఇక్కడ 15 మంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా కొన్ని మౌలిక అంశాలను రూపొందించి వాటిని అంగీకరించారు. వాటిలో భారతదేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఉంటుంది. స్వతంత్ర అధికారాలు కలిగిన అనేక రాష్ట్రాలు ఉన్నాయి. సో ప్రజాస్వామికంగా ఉంటుంది. సో న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ పౌరులందరికీ ఇస్తుంది. స్వల్పకాలిక వర్గాల, గిరిజనుల, అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే కాపాడుతుంది. సో ప్రపంచ శాంతి కోసం, మానవాళి అంతటి సంక్షేమం కోసం భారతదేశం పాటుపడుతుంది. దీనిని ఉద్దేశాల తీర్మానం అంటారు. సో ఉద్దేశాల తీర్మానం అని అనడం జరుగుతుంది. భారతదేశ మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ దీనిని
ప్రతిపాదించాడు. ఉద్దేశాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ అనేది గుర్తుపెట్టుకోండి. సో రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఇది మార్గదర్శక సూత్రాలుగా పనిచేశాయి. సో ఇక్కడ చూసినట్లయితే తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ చర్చ నిమిత్తం రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారు చేసింది. ఈ రాజ్యాంగ ముసాయిదా ప్రతిలోని ప్రతి అంశంపై అనేక సార్లు చర్చలు జరిగాయి. తీవ్ర స్థాయిలో చర్చలు జరిగేవి. ముఖ్యమైన అన్ని అంశాలను అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించారు. అధిక శాతం సభ్యుల పట్ల ఆధారంగా అంతిమ నిర్ణయాలు తీసుకున్నారు. ముసాయిదా ప్రతిని 2000కు పైగా సవరణలు పరిగణలోకి తీసుకున్నారు. సో 3 సంవత్సరాల కాలంలో 114 రోజుల పాటు సభ్యులు చర్చలు జరిపారు. రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాటను కూడా నమోదు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పిక్చర్ గమనించండి. సో ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగ సచిత్ర ప్రతిపై రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకాలు చేశారు. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగం మీద సంతకం చేస్తున్నారు అనే ఒక పిక్చర్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే భద్రపరిచారు. వీటిని రాజ్యాంగ సభ చర్చలు అంటారు. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ రికార్డుతోని మనకి అవి భద్రపరచడం జరిగింది. వాటిని మనం ఏమంటామంట? రాజ్యాంగ సభ చర్చలు అని వాటికి అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్యాంగ ఆశయాలు, హామీలు. మన రాజ్యాంగ తాత్వికతను అర్థం చేసుకోవటానికి ముందుగా ప్రయత్నిద్దాం. రాజ్యాంగంపై ఒక ప్రధాన నాయకుల దృక్పథాన్ని చదవడం ద్వారా దాని తాత్వికతను అర్థం చేసుకోవచ్చు. తన తాత్వికత గురించి రాజ్యాంగమే ఏం చెప్తుందో కూడా చదవాలి. రాజ్యాంగ పీఠిక ఇదే పని చేస్తుంది. సో రాజ్యాంగ నిర్మాతల చిత్రాలలో ఒకరి చిత్రం లేకపోవటం మీలో కొందరు గమనించి ఉంటారు. మహాత్మా గాంధీ అతడు రాజ్యాంగ సభలో సభ్యుడు కాదు. అయితే అతడి దృక్పథాన్ని అనుసరించిన సభ్యులు అనేక మంది ఉన్నారు. 1931లో యంగ్ ఇండియా అన్న పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు. ఎక్కడ పేర్కొన్నాడు? యంగ్ ఇండియా పత్రికలో. ఎప్పుడు పేర్కొన్నాడు? 1931 సంవత్సరంలో. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ ఉంది గాంధీజీ గారిది, కొంచెం చదివే ప్రయత్నం చేద్దాం. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను. అత్యంత పేదలు ఇది తమ దేశమని, దాని నిర్మాణంలో తనకు పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం, ఉన్నత వర్గ నిమ్న వర్గ ప్రజలు లేని భారతదేశం కోసం, అన్ని మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు సామరస్యతతో ఉండే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఇటువంటి భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండవు. సో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి పడను అని ఇక్కడ గాంధీజీ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే అసమానతలు లేని భారతదేశం అన్న ఈ కళ రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ అంబేద్కర్కి కూడా ఉంది. అయితే ఈ అసమానతలకు ఎలా నిర్మూలించాలి అన్న దానిపై అతడికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రాజ్యాంగ సభ ముగింపు ఉపన్యాసంలో అతడు తన ఆందోళనను చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకి సమానత ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది. సో రాజకీయాల్లో ఒక మనిషి ఒక ఓటు ఒకే విలువ అన్న సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నాం. మన సామాజిక ఆర్థిక జీవితాలలో మనకున్న సామాజిక ఆర్థిక చట్టం కారణంగా ఒక మనిషి
ఒక విలువ అన్న సూత్రాన్ని అమలు చేయలేం. ఈ వైరుధ్య జీవనాన్ని ఎంతకాలం భరించాలి? సామాజిక ఆర్థిక జీవితాలలో సమానత్వాన్ని ఎంతకాలం తిరస్కరించాలి? సో ఈ వైరుధ్యాలు ఎక్కువ కాలం కొనసాగితే మన రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పులో పడుతుంది అని ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడే మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చివరిగా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి సమయంలో రాజ్యాంగ సభను ఆమోదించి జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసాన్ని చూద్దామని ఇక్కడ చూసినట్లయితే, మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాలతో ఉండబోవటం లేదు. గతంలో పలుమార్లు చేసిన ప్రతిజ్ఞలు ఈరోజు చేయబోతున్న ప్రతిజ్ఞను నిలుపుకోవటానికి మనం నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. భారతదేశానికి సేవ చేయటం అంటే అందులో ఉంటున్న కోట్లాది విద్యార్థులను సేవ చేయటమే. దీని అర్థం పేదరికాన్ని, అజ్ఞానాన్ని, రోగాలను, అవకాశాలలో అసమానతలను అంతం చేయటం. ప్రతి వ్యక్తి కన్నీటి బిందువు తుడవడానికి మన తరం మహానాయకులు కలగన్నాడు. సో అది మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ కన్నీళ్ళు కష్టాలు ఉన్నంతకాలం మన పని ఇంకా మిగిలే ఉంటుంది అని ఇక్కడ ఎవరు చెప్పారు? జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే పైన ఇచ్చిన 3 జాగ్రత్తగా చదవండి అని మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో అవి చదవండి, ఒక్కొక్కరి ఫీలింగ్ ఏ విధంగా ఉందో దాన్ని నోట్ చేసుకోండి. అవి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం అయితే జరిగిందనమాట. సో రాజ్యాంగ పీఠిక స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలే భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచాయి. ఈ విలువలు భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచి ఉన్నాయి. రాజ్యాంగ ఉద్దేశాలను, మౌలిక సూత్రాలను ఈ పీఠిక తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలకు ఇది మార్గదర్శకం చేస్తుంది. రాజ్యాంగ పీఠికను జాగ్రత్తగా చదివి దాంట్లోని ప్రతి కీలక పదం అర్థాన్ని చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పేర్కొన్న ప్రతి దాని నేపథ్యంలో ఒక ఉదాహరణను ఆలోచించండి. మీరు దాన్ని జాగ్రత్తగా చదివితే ఇక్కడ ఒక ముఖ్యమైన వాక్యం ఉంది అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నామని చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసిన భారతదేశ ప్రజలైన మేము అని ఇక్కడ ఈ రాజ్యాంగాన్ని ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా రాసి చట్టంగా చేశారు. అంతేకాని దాన్ని రాజులు కానీ బయటి శక్తులు కానీ వాళ్ళకి ఇవ్వలేదు. మన గణతంత్రపు ప్రజాస్వామిక స్వభావాన్ని ఇది చాటి చెబుతుంది. సో గణతంత్రం, ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అవుతాడు, అంతేకాని రాజ్యాల్లో మాదిరి వారసత్వంగా అధికారం రాదు. సో సర్వసత్తాక, సో అంతర్గత అదేవిధంగా విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోవటానికి, చట్టాలు చేయటానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. బయటి శక్తులు ఏవి భారతదేశానికి చట్టాలు రూపొందించలేవు. సో సామ్యవాదం, తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టిస్తారు, దానిని అందరూ సమానంగా పంచుకోవాలి. సో అన్ని రకాల అసమానతలను తగ్గించడానికి, అంతం చేయడానికి దేశం కృషి చేస్తుంది. లౌకికత్వం, ఏ మత ఆధారంగా ప్రభుత్వం నడవదు. ఏ మతాన్ని అనుసరించకపోవటానికైనా ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాముఖ్యతను ఇవ్వదు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రజాస్వామ్యం,
ఇది ప్రజలందరికీ సమాన రాజకీయ హక్కులు ఉండే ప్రభుత్వ విధానం. చట్టాలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఇక్కడ న్యాయం చూసినట్లయితే ప్రతి పౌరునికి వారికి చెందింది దక్కాలి. వారికి ఏం చెందాలి అనేది నిర్ణయించడంలో వాళ్ళు పుట్టుక అంటే కులం, జాతి, మతం, లింగం, నమ్మకాలు, మత రాజకీయ వంటి సంపద అంటే ధనిక పేద హోదాలను బట్టి వివక్షత చూపించరాదు. సో అయితే చారిత్రకంగా కుల, లింగ, మత వివక్షత కారణంగా అన్యాయానికి గురైన ప్రజల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సమానత్వం. మన రాజ్యాంగం అన్ని అంశాలలో ఉదాహరణకు ఆదాయం, ఆస్తుల విషయాలలో సమానతను ఇవ్వటం లేదు, కానీ అందరికీ ఒకే హోదా ఉండేలా చూస్తుంది. దీని అర్థం ప్రతి ఒక్కరికి ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒకే చట్టాలు వర్తిస్తాయి. రెండవది, అది అవకాశాలలో సమానత్వానికి హామీ ఇస్తుంది. దీని అర్థం ప్రభుత్వ అవకాశాలన్నీ కులం, మతం సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక పదవికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సి వస్తే ఆ అర్హతలు కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చేస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవటానికి ఈ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అదేవిధంగా అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకుంటున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నామని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే స్వేచ్ఛ. పౌరులు వాళ్ళు ఆలోచించే దాని మీద, వాళ్ళు అనుసరించే మతం లేక మతాన్నే అనుసరించకపోవటం, తమ భావాలను వ్యక్తపరిచే విధానం లేదా భావాలను చర్యలతో చేపట్టడం, అందరూ కలిసి సంఘాలు, పార్టీలుగా ఏర్పడటం వంటి స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. దేనిపైన కారణాలు లేకుండా నియంత్రణ ఉండదు. సౌభ్రాతృత్వం. సో ప్రజలందరి మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలి. తోటి పౌరులను పరాయి వారిగా భావించకుండా, వారిని తక్కువ చేయకుండా ఉండాలి. పీఠిక కాకుండా మన రాజ్యాంగంలో ప్రభుత్వ విధానానికి ఆదేశిక సూత్రాలు అన్న విభాగం ఉంది. ఇది భారత రాజ్యాంగం ముందు కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలను పేర్కొంది. ఉదాహరణకు సార్వజనీన అక్షరాస్యత, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆదాయ అసమానతలను తగ్గించడం మొదలైనవి. ఈ సూత్రాలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉంటాయి. అయితే ప్రభుత్వాలు వీటిని అనుసరించడం లేదనిపించినప్పుడు మనం న్యాయస్థానంలో కేసులు వేయలేం. ఈ ఆదర్శాలన్నీ ప్రజలందరికీ వర్తింపజేసేందుకు రాజ్యాంగంలో పౌరులందరికీ వర్తించే ప్రాథమిక హక్కులు అన్న అధ్యాయం ఉంది. వీటి గురించి మీరు 9వ తరగతిలో చదువుతారు. ఆదేశిక సూత్రాల మాదిరి కాకుండా ఈ ప్రాథమిక హక్కులు లభించినప్పుడు లేదా వాటికి భంగం కలిగినప్పుడు న్యాయస్థానాల సహాయం తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ వ్యవస్థలు పై విలువలు, ఆదర్శాలకు అనుగుణంగా దేశాన్ని పరిపాలించడానికి రాజ్యాంగం వ్యవస్థాగత ఏర్పాట్లను కూడా ప్రస్తావించింది.
సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని మనకు ఇచ్చింది. ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంటు చట్టాలు చేస్తుంది. సో ఈ చట్టాలను పార్లమెంట్ సభ్యులతో ఏర్పడిన ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది పార్లమెంటుకి జవాబుదారీగా ఉంటుంది. దేశ పరిపాలనను ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం అంటే కేబినెట్ చేపడుతుంది. సో ప్రభుత్వం మొత్తానికి రాష్ట్రపతి అధినేతగా ఉంటాడు. దీని గురించి మరింత వివరంగా తర్వాత అధ్యయనంలో చదువుతారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండవది, మన దేశం సమైక్య వ్యవస్థను కలిగి ఉంది. చిన్న రాష్ట్రాల కలయికతో దేశం ఏర్పడింది. ప్రభుత్వ విధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకి, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర శాసనసభలకి జవాబుదారీగా ఉంటాయి. సో ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం సైన్యం, రైల్వేలకు సంబంధించి చట్టాలు చేసి వాటిని నియంత్రిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు, రోడ్డు రవాణా, పాఠశాలలు వంటి వాటికి సంబంధించిన చట్టాలు చేస్తుంది. సో కేంద్ర పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ అని 2 సభలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే లోక్సభను భారతదేశ ప్రజలందరూ ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు ఎన్నుకుంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే లోక్సభను ఎవరు ఎన్నుకుంటారు? దేశ ప్రజలందరూ. ఇక్కడ రాజ్యసభను సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్ర శాసన సభలు ఎన్నుకుంటాయి. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడంలో రాష్ట్రాల పాత్ర కూడా ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మూడవది, మన దేశంలో ప్రజాస్వామ్యం 3 అంచెల్లో ఉంది. దేశ స్థాయిలో చూసినట్లయితే పార్లమెంటు, రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర శాసనసభలు, జిల్లా స్థాయిలో మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ. సో పార్లమెంటు, శాసనసభ, రాష్ట్ర శాసనసభ, అదేవిధంగా పంచాయతీరాజ్. ఇక్కడ చూసినట్లయితే అనేక స్థానిక ప్రభుత్వం ఉన్నాయి. దేశ వ్యవహారాల్లో ప్రజలు పాల్గొనడానికి అత్యధిక అవకాశాలు కల్పించడానికి ఈ విధానాన్ని రూపొందించారు. 4వది, రాజ్యాంగాన్ని సంరక్షించడానికి కొన్ని స్వతంత్ర సంస్థలను కూడా రాజ్యాంగం పొందుపరిచింది. సో న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు, ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించే కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఉన్నాయి. సో ఇక్కడ ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించేది ఏంటిది? కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. సో ఇక్కడ ఇవి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తూ రాష్ట్రపతికి నేరుగా నివేదికను ఇస్తాయి. సో కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్, అదేవిధంగా ఇక్కడ ఎన్నికల సంఘం, అదేవిధంగా ఇక్కడ న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ. సో అంతిమంగా రాజ్యాంగం అన్నది మారుతూ సజీవంగా ఉండే పత్రం. దాన్ని రూపొందించిన వాళ్ళు అది సమాజంలో మార్పులకు, ప్రజల కోరికలకు అనుగుణంగా ఉండాలని భావించారు. దానిని పవిత్రమైనది, స్థిరమైనది, మార్చడానికి వీలు లేనిదిగా చూడలేదు. సో కాబట్టి ఎప్పటికప్పుడు దాంట్లో మార్పులు చేయడానికి వీలు కల్పించారు. ఈ మార్పులను రాజ్యాంగ సవరణలు అంటారు. రాజ్యాంగాన్ని మార్చడానికి విధి విధానాలను రాజ్యాంగంలోనే పొందుపరిచారు. 2013 వరకు మన రాజ్యాంగంలో ఎన్ని సవరణలు చేశారంట? 2013 నాటికి 93 సవరణలు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తుంటే ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ని చూడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫోటోలో కుడి నుంచి ఎడమ వైపుకు జైరామ్ దాస్, దౌలత్ రామ్, అదేవిధంగా ఆహార వ్యవసాయ మంత్రి, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రాజ్కుమారి అమృత్ కౌర్, అదేవిధంగా ఆరోగ్య మంత్రి డాక్టర్ జాన్ మదాయ్, ఆర్థిక మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్,
ఉప ప్రధానమంత్రి అయిన వెనుక జగ్జీవన్ రావు కార్మిక మంత్రి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కీలక పదాలు ఒకసారి మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒకసారి కీలక పదాలు చూసినట్లయితే కీలక పదాలు సో రాచరికం, ప్రతినిధి, వివక్ష, స్వయం ప్రతిపత్తి, రాజ్యాంగం, సర్వసత్తాక, సమైక్య వ్యవస్థ, రాష్ట్రం, ముసాయిదా, గణతంత్రం, లౌకిక, సౌభ్రాతృత్వం, సవరణ. సో ఈ విధంగా మనం కీలక పదాలు అయితే చూడడం జరుగుతుంది. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉండడం అయితే జరిగిందనమాట. రాజ్యాంగం సంబంధించినటువంటి విషయాలు, ఎప్పుడు అమలైంది, ఎప్పటి నుంచి అమలవుతుంది, ఎవరు రాశారు, సో జవహర్లాల్ నెహ్రూ గురించి, మోతీలాల్ నెహ్రూ గురించి, ఇవన్నీ కూడా చాలా కీలక పాయింట్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ప్రతిదీ వినండి, ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని నోట్ చేసుకోండి. అవి మనకు రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి దానికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.